రెండు నిమిషాలు మాట్లాడతానండి. మిమ్మల్ని పెట్టను. ఒకటి ఏంటంటే అండి, మనం అంటే 125 సంవత్సరాల సాంప్రదాయాన్ని సంస్కృతిని పరిరక్షించుకుంటూ వస్తున్నారండి. అంటే మన ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ చేయడానికి ఎంత కష్టపడాలో మనకు తెలుసు. అలాంటి 125 ఏళ్ళుగా 3-4 తరాలు అంటే నేను చెప్పిన మాట మా అబ్బాయి ఉంటే ఎటువంటి లేకపోలేదు. కానీ మా తాతగారు చెప్పింది, ముత్తాతగారు చెప్పింది, అంతకన్నా పై వాళ్ళు చెప్పింది మనం పాటిస్తూ వస్తున్నాం అంటే నిజంగా అద్భుతం అండి. అలాంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ముక్కోటి కమిటీ వారికి ఎవరైతే ఆచార్య గారు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మొదట అభినందనలు, కృతజ్ఞతలండి. ఇక రెండో విషయం ఏంటంటే, మన సంస్కృతిని కోల్పోతే అస్తిత్వాన్ని కోల్పోతామండి. అస్తిత్వాన్ని కోల్పోతే జాతీయతను కోల్పోతామండి. సంస్కృతి ఎక్కడ ఉంది? మన గుడిలోనే ఉంది. అంటే ఒక చిత్రమైన విషయం చెప్తానండి. నేను యాక్చువల్గా వేరే సినిమా అవన్నీ పక్కన పెట్టేస్తే చాలా చిత్రంగా అనిపించిందండి. 2020లో ఒక నవల రాశానండి, అంబారీ అనే నవల రాశాక చాలా రోజులు ఈ కన్నప్ప సినిమా హడావిలో నేను ఒక 2 పాటు ఆ బిజీ అయిపోయాక, రంగమార్కంలో బిజీ అయిపోయాక, రకరకాల సినిమా వాటిలో బిజీ అయిపోయాక ఎందుకో మన గుడిలో అనిపించింది, అరే దాన్ని పుస్తకంగా తీసుకొద్దాం చాలా లేదని మొన్న నవంబర్ 30వ తారీఖు దాన్ని పబ్లిష్ చేశారండి. దాని పేరు అంబారీ అండి. అంబారీలో ఉన్న అంశం ఇప్పుడు మీకు చెప్పాను. అంబారీలో ఉన్న అంశం ఏంటంటే అండి, అక్కన మాదన్న కాలం నాటి వాళ్ళు ఇచ్చిన డొనేషన్తో ఒక గుడి కడితే ఓల్డ్ అంటే చార్మినార్ ప్రాంతం హైదరాబాద్లో ఆ గుడిని ఒక ఎక్సర్విస్ మ్యాన్ అంటే అంతకుముందు దేశ సేవ చేసిన తర్వాత దైవ సేవ చేయడానికి చేసుకుంటూ వస్తే తర్వాత ఆ గుడి అతను చనిపోతే దాన్ని రక్షించుకోవడానికి ఒక అమ్మాయి చేసిన పోరాటమే ఆ కథండి. ఇదేంటి, నేను చాలా విచిత్రంగా ఆ నవల రాశానంటే అది నవంబర్ 30 మన 2020లో వచ్చింది. గమ్మత్తుగా అదైనా కరెక్ట్గా 20 రోజులకి ఎప్పుడో ఆచార్య గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, సార్ మనకు 120 సంవత్సరాల నుంచి మేము సాంప్రదాయాన్ని విరాటంగా కొనసాగిస్తున్నామని మీరు రావాలండి. బహుశా నేను అనుకోవడం దేవుడే రాస్తాడండి మా డిజైన్ ఇట్లా ఫలానా సభా కార్యక్రమం ఉంటుంది, ఫలానా ముక్కటి ఏకాదశిలో మీరు హాజరు కావాలని, అంటే ముక్కటి ఏకాదశి సప్తాహంలో హాజరు కావాలని. ఇక్కడికి వచ్చాక ఆచార్య అనిపించిన విషయం ఏంటంటే, ఆశ్చర్యం ఆనందం కలిగిన విషయం ఏంటంటే అది సంజయ్ గారు ఇందాక మాట్లాడారు, అద్భుతంగా మాట్లాడారు. నేను కన్నపుర రాసినప్పుడు ఈ అక్షరాలు ఎలా పుట్టారా అన్నప్పుడు డెవలప్మెంట్ గురించి తీసుకుని ఏదో ప్రభాస్కి డైలాగ్స్ రాస్తూ అందులో రాసేసామండి. కానీ ఇక్కడ ఆయన చెప్తున్నప్పుడు అబ్బా కొత్తగా ఇలాంటి వాళ్ళు కొందరు తెలుసుంటే మనం ఇంత స్టడీ చేయాల్సిన అవసరం లేదు కదా అనిపించింది. అట్లాగే దివ్యక్షేత్రాలు 63 దివ్యక్షేత్రాలు ఉన్నారు. బహుశా 64 కళలు మనకి గుడిలోనే ఉంటాయండి. అందుకే ఇందాక సార్ కూడా అన్నారు సంజయ్ గారు వృత్తాకారంలో ఉంటుందని గుడి, అది నాకు ఇప్పుడు తెలియదు. బట్ మన సంస్కృతిని సాంప్రదాయాన్ని నిలబెట్టడానికి ఒక కుటుంబం ఇన్ని తరాలుగా అద్భుతంగా పనిచేస్తుందంటే నిజంగా వారికి దేవుడు అవకాశం ఇచ్చారండి. దేవుడు అవకాశంతో పాటు అద్భుతాన్ని సంకల్పిస్తుందండి. బహుశా ఎప్పటికీ ఈ పరంపర ఇలా కొనసాగుతూ ఒక గంగా ప్రవాహంగా ఇది కొనసాగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అంటే జనరల్గా ఏంటంటే నేను చాలా హైదరాబాద్ కార్యక్రమాలు చూస్తే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా వస్తే 10 నిమిషాల కార్యక్రమం తీసి పక్కన పరిగెత్తేస్తుంటారు. అలాంటిది సౌమ్య గారు ఇంకా నుంచి ఓపికగా శ్రద్ధగా ఎంకరేజ్ చేస్తానంటే అదిగాక ఇంతమంది అంటే ఈ కార్యక్రమం టోటల్గా ఆధ్యాత్మిక కార్యక్రమం. ఇందులో ఒక హైదరాబాద్లో 4 సినిమాలు రాసిన నన్ను, లేకపోతే ఒక అద్భుతమైన పుస్తకాలు రాసిన ప్రసాద్ గారు, లేకపోతే పాట వాడిన వారినో వీళ్ళందరినీ అభినందించడానికి ఇంతమంది ప్రత్యేకంగా వచ్చారంటే నిజంగా మేము చేసిన అదృష్టం అండి. ఆదిపట్ల నారాయణ దాస్ గారు ఇచ్చిన వేదికను ఎంత అదృష్టం చేసుకున్నామో అలాగే ఇంతమంది ప్రముఖుల సమక్షంలో జరగడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ సెలవు.